हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। డప్పు శ్రీను డివోషనల్ వీక్షకులకు నమస్సుమాంజలి. ఈ రోజున భాగవత ప్రవచనంలో మూడో భాగాన్ని ప్రారంభిస్తూ పూర్వం వ్యాస మహర్షి ఈ దేశానికి చేసినటువంటి సేవ గురించి, తాను చేసినటువంటి వేదరాశిని 4 భాగాల విభజన చేసి తన శిష్యుల ద్వారా వ్యాపింపజేసినట్లుగా, తరువాత ఈ వేదరాశి నుండి అష్టాదశ పురాణాల యొక్క వైశిష్టాన్ని, దానిలో విశేషమైనటువంటి భాగవతాన్ని ఎవరి చేత దాన్ని ప్రవచింపజేస్తే లోకానికి అందుతుంది, తద్వారా ఆ మహర్షి ఏ స్థితిలో ఉండటం చేత ఈ భాగవతాన్ని రచన చేస్తూ భాగవతాన్ని చక్కగా విశదీకరిస్తూ భాగవత తత్వాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏ విధంగా మనకి ప్రవచనం చేశారు. ఆ తత్వంలో ఉన్నటువంటి ఆ సుఖ మహర్షి తాను పొందినటువంటి వైరాగ్యాన్ని ద్వారా తాను చేసినటువంటి ఈ భాగవతాన్ని రచనని, వ్యాసప్రోక్తమైన దాన్ని సుఖ మహర్షి నోటి ద్వారా ఎవరికి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం చక్కగా తెలుసుకుందాం. పూర్వం చెప్పుకున్నటువంటి విధంగా భాగవతాన్ని ఎవరి కోసం ఈ వ్యాస మహర్షి రచన చేశాడు, భాగవతాన్ని ఎందుకు ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం ప్రస్తావిస్తే, భాగవతాన్ని అందరికీ వినగలిగేటువంటి శక్తి, వినగలిగేటువంటి ఆలోచన, దాని ధన్యత ఇవన్నీ కూడా రావటం అనేది చాలా కష్టం. ఎందుకనంటే భాగవతాన్ని విని మోక్షాన్ని పొందేటువంటి స్థితికి ఎదగటం అనేది కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ వాడికి అది లభ్యం అవ్వదు. అటువంటి భాగవతాన్ని ఈ రోజున వ్యాస మహర్షి చెప్పడం ప్రారంభిస్తే ఒక విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఏమిటంటే వ్యాస మహర్షి మిగిలిన అష్టాదశ పురాణాలను కూడా చక్కగా రచన చేశాడు. రచన చేసినా కూడా దానికి ఇంకేదో లోపంగా కనిపించిందిట. ఇంకా మనసు వ్యాకులతతో చెందినటువంటి ఈ వ్యాస మహర్షి ఒక చోట కూర్చున్నాడు. ఎట్లా తన ఆశ్రమైనటువంటి తీరంలో తానున్నటువంటి పరిస్థితి అనుసరిస్తూ సరస్వతీ నదీ తీరంలో జిజ్ఞాసువై ఏ రకమైనటువంటి చలనం లేని స్థితిలో వ్యాకులతతో ఉన్నటువంటి వ్యాస మహర్షి కూర్చొని ఆలోచిస్తున్నట. ఇంకా ఏదో లోపం ఉంది అనేటువంటి భావనతోటి ఉన్నటువంటి వ్యాస మహర్షిని ఒకసారి ఆలోచించాడు. నేను వేదాలన్నింటి కూడా విభజన చేశాను, అష్టాదశ పురాణాలన్నీ కూడా చదివాను, వాటిని విభజన చేసి అష్టాదశ పురాణాలను వ్యాప్తి చేసేటువంటి విధంగా ఉన్నటువంటి స్థితిలో ఈ వ్యాకులత రావటానికి గల కారణం ఏమిటి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యాస మహర్షి, నేను పరాశర మహర్షి, ఆ సత్యవతీదేవి ఇద్దరు కూడా నారాయణాంశలో నేను ఆవిర్భవించానే, ఈ జన్మకి నేను చేసినటువంటి సేవ ఇంకేదైనా ఉందా, ఇంకా చేయవలసిందేంటి అని ఆలోచనటువంటి ఆ సమయంలో ఒక చక్కనేటువంటి విచారణ ఏర్పడిందిట.
అదే సమయానికి వస్తాడు నారద మహర్షి. ఈ నారద మహర్షి రాగానే వ్యాస మహర్షి కూడా ఆనందంతో ఆయన ఆహ్వానం చేశాట. ఆహ్వానం చేసి చక్కగా ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినటువంటి ఆ నారద మహర్షి ఎటువంటి వాడు? పూర్వం ఇదే విధంగా ఉన్నటువంటి సమయంలో వాల్మీకి నారద మహాముని ఏం చేశాడంటే ఒక చక్కనైనటువంటి ఉద్బోధన చేశాడు. సంక్షేప రామాయణాన్ని తాను ముందుగా చెప్పబట్టే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చక్కగా సంపూర్ణంగా విశదంగా రచన చేయగలిగాడు. అదేవిధంగా ఈ సమయంలో కూడా నారద మహాముని వ్యాస మహర్షికి చక్కనైనటువంటి ప్రబోధ చేశాడు. అదే సంక్షేప భాగవతం. ఈ సంక్షేప భాగవతాన్ని నారదుడి చేత ముందుగా వ్యాస మహర్షికి చెప్పబడిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే నారదుడు ఊరికినే వస్తాడా? నారం దదాతిథి నారద అని మనకి చెప్పబడింది. అంటే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నటువంటి వాడే నారదుడు. ఇటువంటి సమయంలో ఈ వ్యాస మహర్షి ఏదో లోటు ఉందని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నటువంటి సమయంలో నారద మహాముని చక్కగా ఒక విషయాన్ని చెప్పాడు. ఓ వ్యాస మహర్షి, నువ్వు ఇంత జిజ్ఞాసతో ఉండవలసినటువంటి అవసరం ఏముందయ్యా? నీలో ఉన్నటువంటి ఈ జిజ్ఞాసను పోగొట్టేటువంటి లోటు ఒకటి ఉంది. దాని గురించి నీకు వివరంగా చెప్తాను, వినాల్సింది. నీవు భాగవతాన్ని రచన చేయటకు ముందు ఈ భారతాన్ని రచన చేశావు. భారతంలో ఏం చెప్పావు? జ్ఞానాన్ని చెప్పావు. నువ్వు మంచిదైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఈ కౌరవులకి పాండవులకి ఇద్దరు కూడా ధర్మాన్ని ఉపదేశం చేశావు. ధర్మం వల్ల కలిగేటటువంటి ఉపయోగాన్ని చక్కగా విశదీకరించావు. కౌరవులు ధర్మాన్ని చెబితే వారు విస్మరించి ఏ స్థితికి వెళ్ళారో ఆ విషయాన్ని, ధర్మాన్ని ఆచరించినటువంటి కౌరవులు ఏ ఉన్నత స్థానానికి వెళ్ళారో దాన్ని విశదపరుస్తూ దాంట్లో నీవు కృష్ణ భక్తిని కలుపుతూ చెప్పావు. కానీ విశేషించి కృష్ణుడి గురించి, భగవానుడి గురించి చెప్పడం అనేది జరగలేదు. అందుచేతనే ఈ యొక్క జిజ్ఞాస అనేది ఉంది. ఈ కృష్ణ కథను చక్కగా, కృష్ణ భక్తులని చరిత్ర చక్కగా ఎప్పుడైతే భక్తి తత్పరతో ఉన్నటువంటి చరిత్రను ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి శాంతి లభిస్తుందయ్యా అని చెప్పేసి నారదుడు వ్యాస మహర్షికి చెప్తాడు. ఇలా శ్రీకృష్ణ కథ ద్వారా ఆయన కలిగినటువంటి భక్తి తత్పరతల ద్వారా భక్తులు ఏ విధంగా పరిడవిల్లారో ఆ విషయాన్ని నీకు చక్కగా విశదీకరిస్తే కానీ ఈ భాగవతం అనేది సంపూర్ణంగా తృప్తినిచ్చేటువంటి స్థితి. అటువంటి దాన్ని ఈ భాగవత కథ భగవంతుని యొక్క నిర్హేతుకమైన కటాక్షాన్ని అందించేది. సృష్టి స్థితి లయాలన్నిటి కూడా భగవానుడు ఏ విధంగా చేశాడో ఆ కథను చక్కగా చెప్పాల్సిందయ్యా అని చెప్పాడు. ఇట్లా ఈ లోకంలో ఆయన ఎలా పరిపాలన చేశాడు, ఈ లోకాన్ని ఆ కారణం చేత నీ మనసులో ఎక్కడ చిన్న లోటు ఏర్పడింది, ఈ భాగవతాన్ని కనుక పూర్తి చేసినట్టయితే చక్కగా నీకన్నీ కూడా సంపూర్ణమైన శాంతి లభిస్తుంది, భాగవతాన్ని రచన చేయవయ్యా అని చెప్పేసి వ్యాస మహర్షికి నారద మహర్షి చెప్తాడు. అప్పుడు వ్యాస భగవానుడు ఆనందం పొందినటువంటి వాడై ధ్యాన నిమగ్నుడై ఆచమనాన్ని చేసి కూర్చొని భాగవత రచన ప్రారంభం చేశాడు. ఇంత చేసిన తర్వాత ఏది చేయటం మిగిలిపోయిందో వ్యాసుడు నైరాశ్యాన్ని చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందో ఆ యొక్క భాగవతాన్ని రచన చేయటం కోసం ఆయన చేసినటువంటి ఒక గొప్ప జిజ్ఞాస, గొప్ప మనిషిలో మార్పు ఎట్లా వస్తుందో, ఈ భాగవతం కోట్ల జన్మల నుండి వచ్చినటువంటి పట్టుకోకపోవటం చేత మనిషి ఎటువంటి స్థితికి ఎదుగుతాడో అటువంటి విషయాలన్నీ కూడా భాగవత రచనలో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ భాగవతాన్ని ప్రారంభించి వ్యాస మహర్షి
తాను చేయటం జరిగింది. అందుకే అదొక వేరొక చెప్పడానికి కుదరదు ఈ భాగవతాన్ని. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాన్ని మొత్తాన్ని కూడా, జ్ఞానానంతాన్ని కూడా, భగవంతుని యొక్క విషయాల్ని నిక్షేపించటమే దీన్ని చెప్పడం కేవలం సుఖబ్రహ్మ మాత్రమే సాధ్యపడుతుంది. అందుకని తన కుమారుడకు సుఖబ్రహ్మని భాగవతుని ప్రబోధం చేశాట వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి ఈ భాగవతాన్ని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు చెప్పాడు. ఎందుకని? ఎటువంటి పరిస్థితులు ఈ భాగవతాన్ని చెప్పాడు? భాగవతాన్ని చెప్పడం పరిస్థితి ఎందుకు ఏర్పడింది, దాన్ని ఎట్లా విచారించాలి అని చెప్పేసి అంటే, చెప్పబడినటువంటి 7 రోజులు కూడా అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. కారణం ఏంటంటే, ఏ మనిషి అయినా కూడా ఎన్ని సంవత్సరాలు బతికాడనేటువంటి చూస్తారు. కొంతమంది 90 సంవత్సరాలు బతకొచ్చు, కొంతమంది 60 సంవత్సరాలు బతకొచ్చు, కొంతమంది 100 సంవత్సరాలు కూడా. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అని చెప్పేసి దీవించినట్టుగా వాడు 100 సంవత్సరాలు బతికినా కానీ పూర్ణంగా బ్రతకనివ్వండి. కానీ వాడు బ్రతికిన రోజులు ఎన్ని రోజులు అంటే 7 రోజులు. అందుకే ఈ 7 రోజుల్లో వాడి జన్మ అంతా కూడా గడిచిపోతూనే ఉంటుంది. అంటే 100 సంవత్సరాలు బతికినా, 50 సంవత్సరాలు బతికినా, 60 సంవత్సరాలు బతికినా కూడా ఈ రోజుల్లోనే 7 రోజుల్లోనే తిరుగుతుంది. అందుకని భాగవతాన్ని సప్తాహంగా చేయమని చెప్పాడు. అంటే 7 రోజుల్లోనే పరిపూర్తి చేయమని చెప్పినాడు. ఇది ఎట్లా? ఈ వారాలన్నీ కూడా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలు, ఈ 7 రోజుల్లోనే తన జీవితం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ 7 రోజుల్లోనే తన జీవితం అంతా కూడా సాగించి ఈ 7 రోజుల్లోనే సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, సౌఖ్యాలు అన్నీ కూడా అనుభవిస్తూనే ఈ 7 రోజుల్లోపునే తన జీవన ముక్తిని పొందుతాడు, అంటే మరణిస్తాడు. అటువంటి ఈ 7 రోజులనే భాగవత సప్తాహాన్ని చేయమని చెప్పేసి సుఖబ్రహ్మ 7 రోజులను పరీక్షిత్ మహారాజుకి చెప్పబడిందని చెప్పేసి చెప్పబడింది. ఇంతకన్నా ఇంకో 8వ రోజు అనేది లేదు. ఈ 7 రోజుల్లోనే మనిషి మరణిస్తాడు. ఆ 7 రోజుల్లోనే తన జీవితాన్ని మొత్తాన్ని కూడా సారవంతా కూడా ఈ 7 రోజుల్లోనే ఉంటుంది. 8వ రోజు అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా ఈ 7 రోజుల్లోనే తన జీవితాన్ని వెలబుచ్చుకోవాలా, పుట్టాలా, పెరగాల, ఇవన్నీ జరగాల. కాబట్టి భాగవతాన్ని సప్తాహంగా అంటే 7 రోజుల్లోనే భగవన్ స్మరణ చేస్తూ ఎప్పుడైతే తాను ఈ 7 రోజుల్లో కూడా నిత్యం భగవన్నామ స్మరణ చేయకుండా ఎప్పుడైతే విస్మరిస్తాడో, తన లేచింది మొదలు నిద్రించేలోపు ఆ రోజున భగవన్నామ స్మరణ చేయకుండా తన జీవన ఆరంభాన్ని ఎవరైతే ప్రారంభిస్తాడో, ఏ రోజు తను భగవన్నామ స్మరణ చేయకుండా జీవనాన్ని సాగిస్తాడో అప్పుడే తాను మరణించినట్టు లెక్క. కారణం ఏమిటంటే, వీడు జీవించి కూడా మరణించిన వాడి కింద లెక్క. కారణం, ఈ భగవన్నామ స్మరణ ఎప్పుడైతే చేయకుండా ఉన్నాడో అటువంటి వాడు ఆ ఇంట్లో కూడా జీవించి కూడా మరణించినటువంటి ఒక శవం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడినట్టు. తాను జీవించి కూడా ఆ ప్రదేశం అంతా కూడా అశౌచ్యం ఏర్పడి భగవన్నామ స్మరణ చేయకుండా ఉంటే అశుభ సూచకాలైనటువంటి అప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా జరుగుతున్నట్టుగా మనం భావించాలి. భగవన్నామ స్మరణ చేస్తూ ఎవడైతే తన జీవనాన్ని సాగిస్తాడో వాడికి సార్థకత ఏర్పడుతుంది, వాడికి చక్కనైనటువంటి ఉన్నతాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఈ భాగవతాన్ని భగవన్నామ స్మరణ చేస్తూ భాగవత కథలు వింటూ తాను జీవిస్తూ ముక్తి సోపాన మార్గాలు వేసుకోవటంలోనే ఉన్నది తన జీవితం. ఇట్లా భగవన్నామ స్మరణ చేద్దామంటే ఆ నామాన్ని అంతగా తేలిక స్మరిస్తూ ఉంటే కానీ ఏదైతే మనిషి తాను చూసిన వస్తువు మీద జిజ్ఞాస పెరుగుతుంది. కారణం ఏంటంటే, ఒక వస్తువు మీద ప్రేమ కలిగినప్పుడు ఆ వస్తువు మీద ఎప్పుడు కూడా తాను
కోరిక పెంచుకుంటూ అదే మననం చేసుకుంటూ అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా భాగవతాన్ని కూడా భగవంతుణ్ణి కూడా నిత్య నిరంతరం స్మరణ చేస్తూ ఉంటేనే కానీ, అంటే భగవత్ కథలు వింటూ ఉంటే కానీ, ప్రతి ఒక్క రోజు కూడా మననం చేస్తూ ఉంటే కానీ, సాధన చేస్తూ ఉంటే కానీ, తన జీవితంలో స్వామి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ అదే గుర్తుగా ఉంటూ ఉంటే కానీ ఏదో ఒక సమయానికి వాడికి ముక్తి పొందేటువంటి అవకాశం వస్తుంది. ఇది భాగవతంలోని చక్కనేటి కథల ద్వారా వ్యాస మహర్షి మనకు అందించినటువంటి రచన. అటువంటి రచనని ఎవరి ద్వారా చెప్పించాడు? సుఖబ్రహ్మ అనేటువంటి యోగ పొంగుడైనటువంటి సుఖబ్రహ్మ చేత మనకు చెప్పించడం జరిగింది. ఈ సుఖబ్రహ్మ చేత వ్యాస భగవానుడు ప్రతిపాదన చేసి ప్రసాదించినటువంటి ఈ భాగవతాన్ని ఎవరు వింటారో వారి మనస్సు తేలికైపోయి వారి ఈశ్వరుని వైపు మొగ్గు చూపుతుంది. ఈ భాగవత కథను వినటం ద్వారా, భగవన్నామ స్మరణం చేత అటువంటి భాగవతాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి వినటం, భగవంతుడి మీద ధ్యానం చేసుకోవటం చాలా ముఖ్యమని వ్యాస మహర్షి తన ప్రణీతమైనటువంటి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. స్వస్తి.